భారతీయులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి రోజు వచ్చిందా అంటే అవుననేటువంటి సమాధానమే వస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ పౌరులు ఎవరు కూడా తెలంగాణ అలాగే భారతదేశ వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఉండకుండా ఉండాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. పాకిస్తాన్ పాస్పోర్ట్తో వచ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా వారిని అంచనా వేసి వారిని దొరకబట్టి మరి ఖచ్చితంగా రిటర్న్ పంపించాల్సిందే అన్నటువంటి ఒక పూర్తి సమాచారాన్ని అయితే రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఇప్పటికే అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి చేరవేసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. దాదాపు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు ముంబై అల్లర్లకు సంబంధించి ముంబై తీవ్రవాదుల అటాక్కు సంబంధించినటువంటి అంశము మనం 2005, 2006లో చూసాం. ఆ తర్వాత దిల్సుఖ్నగర్కు సంబంధించి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పలు ప్రాంతాలపైన ఉగ్రవాదులు చేసినటువంటి ఆ యొక్క పంజా ఎట్లా ఉందో అప్పుడు చూసాం. ఆ తర్వాత పలు రకాలైనటువంటి అటాక్స్ను చూస్తూనే వస్తున్నాం. పుల్వామా అటాక్లో పలువురు ఆర్మీ అధికారులు పలువురు ఆర్మీ జవాన్లు చనిపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇప్పుడు నిన్నగాక మొన్న జరిగినటువంటి పహల్గామ్ ఆ యొక్క దాడులలో దాదాపు 28 మంది అక్కడికక్కడే మృత్యువాత పడి ఇప్పటికీ కూడా చాలామంది ఆ యొక్క దృశ్యాల నుంచి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సందర్భం నుంచి కోలుకోవడానికి ఇంకా చాలా సమయం పట్టడానికి అయితే అవకాశం కనబడుతూ ఉంది. ఇప్పుడు ఒక నిర్ణయం అయితే తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్. ఆ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం అయితే చాలా వరకు అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ అలాగే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో ఆ తీవ్రవాదులు ముస్లింల రూపేణా ఇక్కడే ఉన్నారు. ముస్లింలలో ఉన్నటువంటి వాళ్ళతో పాటుగా కలిసి తిరుగుతూనే కానీ వాళ్ళ యొక్క అసలు రూపము ఇలాంటి దాడుల సందర్భంలోనే బయటపడతా ఉంది. ఖచ్చితంగా వారిని ఏరివేయాల్సిందే. దానిలో పాకిస్తాన్ పాస్పోర్ట్తో వచ్చినటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఏరివేయాల్సిందే అని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఖచ్చితంగా అంటే ముస్లింలందరూ ఇక్కడ తీవ్రవాదులని కాదు, కానీ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ముస్లింలు మాత్రం ఖచ్చితంగా తీవ్రవాదుల కిందగానే పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతూ ఉంది. ఖచ్చితంగా వారిని ఇక్కడి నుంచి పంపించేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ నిర్ణయం పట్ల చూస్తున్నటువంటి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే పదుల సంఖ్యలో వందల సంఖ్యలో మన భారతీయులను మన భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీ జవాన్లను చంపేస్తున్నటువంటి హతమారుస్తున్నటువంటి యొక్క తీవ్రవాదులు ప్రధానంగా ఈ యొక్క పాకిస్తాన్ తీవ్రవాదులకు సంబంధించినటువంటి విషయంలో మాత్రము ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకైతే అర్థమవుతా ఉంది. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 200 నుంచి 250 మధ్యలో పాకిస్తాన్ పాస్పోర్ట్తో ఇక్కడికి వచ్చి వివిధ మార్గాల ద్వారా ఇక్కడికి వచ్చి ఇక్కడే సెటిల్ అయినటువంటి వాళ్ళ సంఖ్య దాదాపు 200 నుంచి 250 ఉంటుందని చెప్తా ఉన్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాథమిక అంచనా మాత్రమే. అది ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి విశ్లేషణ జరగాల్సిందే. ఇక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఖచ్చితమైనటువంటి పాస్పోర్ట్కు సంబంధించినటువంటి పాకిస్తాన్ పాస్పోర్ట్తో ఇక్కడికి వచ్చి ఇమిగ్రేషన్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి కూడా రావాల్సిందే. దీనిపైనే స్పందించడానికి కాలోజీ టీవీ చైర్మన్ దాసరి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే శ్రీనివాస్. సెంట్రల్ గవర్నమెంట్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా పాకిస్తాన్ పాస్పోర్ట్తో ఇండియాకి ఎంటర్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్కి తిరిగి పంపించేటువంటి యోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏంటి అసలు పూర్తి సమాచారం? అవునవును. అయితే మనకు పహల్గామ్ దాడి తర్వాత దాదాపు 28 మంది చనిపోవడం జరిగింది. సో ఆ తర్వాత ఇమీడియట్ గా అదే రోజు ప్రధాని మోడీ సౌదీ అరేబియా పర్యటన నుంచి ఇండియాకు హుటాహుటిన తిరిగి రావడం జరిగింది. సో ఈ క్రమంలో హై లెవెల్ మీటింగ్స్ జరిగినాయి. ముఖ్యంగా ప్రధాని మోడీ నేతృత్వంలో ఇప్పటికే 2-3 మీటింగ్స్ జరిగినాయి. ప్రధాని మోడీతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదే విధంగా హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు నేషనల్ సెక్యూరిటీ సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో అజిత్ దోవల్ తో పాటు కీలకమైనటువంటి త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి హై లెవెల్ మీటింగ్స్ ఆల్రెడీ జరిగినాయి. నిన్న మోడీ బీహార్ పర్యటనలో భాగంగా ఒక మీటింగ్ లో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది, వాళ్ళని ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టేది లేదు, వాళ్ళు ఎక్కడున్నా గానీ ఖచ్చితంగా మట్టు పెడతామని చెప్పి చాలా సీరియస్ గా డెసిషన్ తీసుకున్నటువంటి క్రమంలో ఇంకో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటి, పాకిస్తాన్ కి ఇండియాకు ఉన్నటువంటి ఏవైతే రహదారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో వాఘా బార్డర్ తో సహా అన్నింటినీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. దాంతో పాటు సింధు జలాల ఒప్పందం ఏదైతే ఉందో ఆ సింధు జలాల ఒప్పందానికి సంబంధించి అది కూడా రద్దు చేసుకోవడం జరిగింది. సో ఈ క్రమంలో పాకిస్తాన్ కూడా అదే విధమైనటువంటి కోణంలో ఇక్కడ సిమ్లా ఒప్పందాన్ని కూడా రద్దు చేసిన వాళ్ళు కూడా ప్రకటించడం జరిగింది. దాంతో పాటు ఎక్కడైతే మనకు సంబంధించినటువంటి విమాన ప్రయాణాలు ఏవైతే జరుగుతున్నాయో పాకిస్తాన్ భూభాగం పైనుంచి వెళ్ళొద్దని చెప్పేసి చాలా సీరియస్ గా
వాళ్ళ సైడ్ నుంచి కూడా సీరియస్ యాక్షన్స్ అయితే ఉన్నాయి. ఈ క్రమంలో యుద్ధం తప్పదనేది ఒక వాదన చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. అదే విధంగా మన ఇండియన్స్ ఎవరైతే పాకిస్తాన్ లో ఏదైతే ఎంబసీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా తిరిగి రమ్మని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి క్రమంలో ఇక యుద్ధం తప్పదు. అదేవిధంగా ఒకవైపు రక్షణ శాఖ మంత్రి, మరొక వైపు అమిత్ షా చాలా హై లెవెల్ మీటింగ్స్ త్రివిధ దళాలతో పాటు మిగతా సెక్యూరిటీ ఏజెన్సీ ఏవైతే వాటన్నిటితో పాటు పెద్ద ఎత్తున మంత్రాలు జరుపుతూ ఆల్రెడీ యుద్ధ వాతావరణానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మన భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే ఢిల్లీ గాని, ముంబై గాని, హైదరాబాద్ గాని వివిధ ప్రదేశాల్లో ఎవరైతే ఏది వీసా అంటే వాళ్ళు కేవలం టూరిజం పర్పస్ లో వచ్చినటువంటి వాళ్ళు, అంటే చాలా మంది హెల్త్ పర్పస్ లో వస్తారు, కొంతమంది చూడడానికి వస్తారు, కొంతమంది వేరే వేరే పనులు చేస్తున్నారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ గా వెనక్కి పంపించే విధంగా అమిత్ షా స్వయంగా అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేసి ఎవరైతే పాకిస్తాన్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్ గా పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అమిత్ షానే స్వయంగా ఫోన్ చేయడం ఏదైతే ఉందో ఇక యుద్ధం తప్పదనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. మరో 1 or 2 days లో యుద్ధానికి సిద్ధం అవుతున్నట్టే చాలా క్లియర్ డైరెక్షన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఈ క్రమంలో ముఖ్యంగా మెయిన్ యుద్ధం ఎలా అంటే ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ దాదాపు 50కి పైగా ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. ఆ ఉగ్రవాద స్థావరాలన్నింటి కూడా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం సపోర్ట్ తోటి, అదేవిధంగా ముఖ్యంగా ఆర్మీ సపోర్ట్ తోటి ఆ ఉగ్రవాద స్థావరాల్లో ట్రైనింగ్ ఇస్తూ అక్కడ నుంచి మన ఇండియాకు పెద్ద ఎత్తున ఉగ్రవాదులను పంపించేసి మనకి ఇప్పుడు రీసెంట్ జరిగినటువంటి దాడి చూస్తా ఉన్నాం కదా, ఇవన్నీ కూడా ఆ ఉగ్రవాద స్థావరాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇమీడియట్ గా POK పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదో దాన్ని ఖచ్చితంగా స్వాధీనం చేసుకోవాలి అనేటువంటి కోణంలో చాలా పెద్ద ఎత్తున ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి కొన్ని నిఘా సంస్థల ఏజెన్సీస్ ద్వారా కూడా సమావేశం తెచ్చిన ఎక్కడెక్కడ ఏమో ఉన్నాయని చెప్పేసి కొంత సీరియస్ గా డిస్కషన్ చేస్తున్నట్టయితే తెలుస్తా ఉంది. మొత్తానికైతే చాలా అమిత్ షా అయితే చాలా సీరియస్ గా, అమిత్ షా గానీ మోడీ గానీ వీళ్ళిద్దరు జనరల్ గా అయితే చాలా సీరియస్ గా ఉంటారు కొన్ని విషయాలలో. సో అందుకే ఇప్పుడు ఆల్రెడీ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కొన్ని దేశాల మద్దతు కూడా కొన్ని దేశాల మద్దతు కూడా ఇండియాకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చాలా దేశాల్లో కూడా టెర్రరిస్ట్ అటాక్లు జరిగేటువంటి క్రమంలో ఆ టెర్రరిస్ట్ అటాక్లు జరగడానికి మూల కారణం పాకిస్తాన్ అని చెప్పేసి చెప్పడం చాలా సందర్భాల్లో మనం చూసినాం. సో ఈ సందర్భంలో అమెరికా గానీ, UK గానీ, కెనడా గానీ, ఆస్ట్రేలియా గానీ చాలా దేశాలు కూడా భారత్ కి ఒక సపోర్ట్ గా నిలుస్తున్నటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. సో యుద్ధ వాతావరణం తప్పని తెలుస్తా ఉంది. సో ఖచ్చితంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదో దాన్ని త్వరలో ఆక్యుపై చేసుకోవడానికి ఒక అవకాశంగా మన ఇండియాకు ఒక అవకాశం ఉంది. దాన్ని ఖచ్చితంగా చేసేటువంటి అవకాశం ఉంది. మరి 2-3 రోజుల్లోనే ఎక్కువ టైం కూడా పట్టదు. అలాంటి అన్ని కూడా త్రివిధ దళాలన్నింటినీ కూడా అలర్ట్ చేసిరు. అన్ని రకాలుగా అన్ని ఆయుధాలు కావచ్చు, లేకపోతే వివిధ రకాల ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ఈవెన్ ఎవరైతే సెలవుల్లో ఉన్నటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్ గా మీరు సెలవులు ముగించుకుని ఇమీడియట్ గా రావాలని చెప్పేసి కూడా ఆదేశాలు కూడా ఆర్మీ గానీ, నేవీ గానీ, ఈవెన్ వాయుసేన గానీ అన్నింటి కూడా చాలా క్లియర్ గా వాళ్ళకు డైరెక్షన్స్ కూడా ఇవ్వడం తోటి సో యుద్ధానికి సన్నద్ధం అవుతున్నట్టే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. థ్యాంక్ యూ సిన్న. ఎస్, ఇది కాలోజీ టీవీ చైర్మన్ దాసరి శ్రీనివాస్ చెప్తున్న మాటలు. ఇక హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే, హైదరాబాదులో ఉన్నటువంటి పాత బస్తీ గురించి మాట్లాడుకుంటే, పాత బస్తీలో ఇప్పటి వరకు కాటన్ సెర్చ్ జరిగినటువంటి సంఘటనలు 0 అని చెప్పుకోవచ్చు. అసలు అటువైపుగా పోలీసులు వెళ్ళాలంటేనే భయపడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కరెంటు బిల్లులు వసూలు చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళని కూడా అక్కడ అటాక్ జరిగినటువంటి సందర్భాలు చూసాం. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ MIM పార్టీకి సంబంధించినటువంటి అసదుద్దీన్ ఓవైసీ కానివ్వండి, అక్బరుద్దీన్ ఓవైసీ కానివ్వండి, అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్ కార్పొరేటర్స్, అలాగే ఎమ్మెల్యేలు ఈ యొక్క విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకి, ఇంటెలిజెన్స్ శాఖకి ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరాన్ని అయితే గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే స్వయంగా అసదుద్దీన్ ఓవైసీ చెప్తా ఉన్నాడు, తీవ్రవాదాన్ని పూర్తిగా నశింపజేయాలని చెప్పేసి మీడియా ముఖంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అసదుద్దీన్ ఓవైసీ ఒక ప్రకటన క్లియర్గా ఒక ప్రకటన చేస్తే పాత బస్తీ ఏరియాలో ఉన్నటువంటి ఆ యొక్క అక్రమంగా లేకపోతే ఇలా ఏదో ఇక్కడ విజిటింగ్ పాస్ల మీదనో లేకపోతే హెల్త్ ఇష్యూస్ పైన ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వచ్చినటువంటి పాకిస్తాన్లో మాత్రము ఖచ్చితంగా రిటర్న్ పంపించడంలో MIM పాత్ర ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి కాటన్ సెర్చులు కానివ్వండి, పోలీస్ పహారాలు కానివ్వండి దాదాపు శూన్యంగానే కనబడతా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క విషయంలో మాత్రం ఖచ్చితంగా
ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు అయితే చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఒక ప్రత్యేక కేటగిరీ కనబడుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అలాగే హోంమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా ముందుకు వెళ్తారని చెప్పేసి అయితే ఆశించవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి హోంమంత్రి ఇద్దరు ఒకళ్ళే అయినప్పుడు ఆ యొక్క పని ఇంకా సజావుగా సాగడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక పోలీసులు ఎంతమందిని బయటికి తీయడానికి అవకాశం ఉంది, వారిని రిటర్న్ ఎలా పంపిస్తారు ఏంటి అనేది కొద్ది కాలం అయితే ఆ టైం తీసుకోవచ్చు. కానీ ఈ క్షణం నుంచే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఇక్కడ పాత బస్తీలో అలాగే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పాకిస్తానీలను మాత్రము వెనక్కి పంపించేటువంటి కార్యాచరణ ఈ క్షణం నుంచే ప్రారంభమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇక రేపో మాపో యుద్ధం కూడా రావచ్చు అన్నటువంటి విశ్లేషణలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా పీఓకేకి సంబంధించినటువంటి పాక్ ఆక్రమిత భూభాగం ఏదైతే ఉందో ఆ భూభాగాన్ని భారతదేశంలో కలుపుకునే విధంగా భారత సైన్యం అడుగులు ఉండబోతున్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్